లెటర్ చదివా సూర్య, చాలా బాగా రాసావు. నీలో మంచి రైటర్ ఉన్నాడని అర్థమైంది. ఈ లెటర్లో నాకు నచ్చింది ఏంటి తెలుసా? లవ్ అని కాకుండా మ్యారేజ్ అని ప్రపోజ్ చేసావు చూడు, అది చాలా నచ్చింది. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఈ లెటర్లో చాలా బాగా చెప్పావు. ఇదే ప్రేమ రేపు పెళ్ళాక కూడా ఉంటుందా అనిపించింది. ఉంటుందంటావా? ఉంటే ఎంత బాగుంటుంది కదా, ఊహించుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పు లైఫ్లో? నా ఆన్సర్ చెప్పడానికన్నా ముందు నీ డెసిషన్ ఏంటో చెప్పు. కన్ఫ్యూజింగ్గా ఉందా? షాక్ అవుతున్నావా? నీకు నా గురించి పూర్తిగా తెలియదు సూర్య. నేను చాలా ప్రాక్టికల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఎమోషనల్ కూడా. అది విన్న తర్వాత కూడా నీ డెసిషన్ ఇదే అయితే చెప్పు, ఖచ్చితంగా ఓకే చేస్తాను. చెప్పమంటావా? వింటావా? చూస్తాగు. సో మా పేరెంట్స్కి నేను ఒక్కతే అమ్మాయిని. సో రేపు పెళ్ళాక నేను వాళ్ళని చూసుకుంటాను. నా శాలరీలో కొంత వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తాను. ఇది నువ్వు ఒప్పుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం చాలా ఇష్టం సూర్య. సో రేపు పెళ్ళాక కూడా జాబ్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, నా ఏటీఎం కార్డ్ నా దగ్గరే ఉంటుంది. దీనికి నువ్వు ఒప్పుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే, నాకు చిన్నప్పటి నుంచి చాలా ప్లేసెస్ తిరగాలి అని చాలా ఆశగా ఉండేది. కానీ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ వల్ల ఎప్పుడు కుదరలేదు. సో రేపు నాకు పెళ్ళయ్యాక నా హస్బెండ్తో ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని చాలా కలలు కన్నా. అవన్నీ తిప్పే ఓపిక నీకు ఉండాలి. ఫైనల్లీ ఏమంటున్నానంటే, మన ఇద్దరం ఒకరి కోసం ఒకరిలా ఉండాలి. ఒకరి తర్వాత ఒకరిలా కాదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ మాత్రమే ఉండాలి, నమ్మకం ఉండాలి, సపోర్టింగ్గా ఉండాలి, ఎప్పుడు ఒకరినొకరు నవ్వించుకుంటూ ఉండాలి. సో ఇది నీకు ఓకే అయితే చెప్పు, ఖచ్చితంగా ఓకే చేస్తాను.